సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నా అన్వేష్య ప్రపంచ యాత్రికుడిగా అందరికి కూడా పరిచయస్తుడే అతను. అయితే ఇప్పుడు అతను ఒక ఇబ్బందులో చిక్కుకున్నాడు. అతని పైన సైబరాబాద్ పోలీసులు సుమోటోగా తీసుకొని మరీ కేసు నమోదు చేసేశారు. అంటే పోలీస్ విభాగం పైన మెట్రో వాళ్ళ పైన ఆరోపణలు చేశారు, నిరాధార ఆరోపణలు అని చెప్పేసి అయితే కేసు అయితే పెట్టారు. మరి ఏం జరిగింది, ఎటువంటి కామెంట్స్ ఇతను చేశాడు, మరి ఇప్పుడు అరెస్ట్కి ఏమన్నా దారి తీయచ్చా? ఆల్రెడీ తను ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాడు కాబట్టి మరి తీసుకొస్తారా వేరే దేశం నుంచి? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి భారీగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ మేరకు ఆయన రకరకాల క్యాచీగా కనెక్టివ్గా ఉండేటువంటి వీడియోస్ ఏవో పెడుతూ వస్తున్నాడు. ఆ పెట్టడంలో భాగంగా వ్యూవర్స్ అట్రాక్ట్ అవుతున్నారు ఆ కంటెంట్కి. అలా అట్రాక్ట్ అయిన కంటెంటే వీళ్ళు చూశారు. అంటే దీనిలో ప్రధానమైనటువంటి ఆరోపణ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద, ఐపీఎస్ ఆఫీసర్ల మీద దాడి చేశాడు ఈయన మెట్రో వేదికగా. అంటే మెట్రోలో కొన్ని బెట్టింగ్ యాప్స్ తాలూకా ప్రమోషనల్ యాక్టివిటీస్ నడిచినాయి. అంటే దానిలో కూడా అడ్వర్టైజ్మెంట్స్ వేస్తారు కదా, విజయ డయాగ్నోస్టిక్స్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. వాటిలో భాగంగానే కొన్ని అంటే 300 కోట్ల రూపాయలు చేతులు మారాయి బెట్టింగ్ యాప్స్ నుంచి ఈ ఆఫీసర్లకే అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ. పోలీస్ ఆఫీసర్ జితేంద్ర గారు ఉన్నారు, అలాగే మెట్రో ఎండి రెడ్డి గారి మీద, అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు దానకిషోర్, శాంతికుమారి వీళ్ళ పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఒక స్కామ్ అనేది కాదు కానీ అందులో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా 300 కోట్ల రూపాయలు చేతులు మారాయి. అందులో ఎంత మెట్రోకి వెళ్ళింది, ఎంత వీళ్ళు తినేశారు అనేటువంటి డేటా ఆయన ఇవ్వలేదు, కానీ మొత్తానికి ఇది 300 కోట్లు అనే మాట మాత్రం వాడాడు ఆయన. ఈ ఆరోపణలకి ఆధారాలు ఏమిటి అని పోలీసు వారు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడేసారి బాగానే ఉంది, ఇందులో ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వీళ్ళందరి మీద మీరు బ్లేమ్ వేసేసారు, బాగానే ఉంది. కానీ ఎక్కడ ప్లే అయినాయి, ఆ ప్లే అవుతూ ఉండగా తీసినటువంటి ఫుటేజ్ ఏమైనా ఉందా, లేదు ఇతర ఆధారాలు ఏవైనా మీ దగ్గర ఉన్నాయా, డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు కానీ ఇంకేదైనా ఆ ఆధారాలు ఉంటే బయట పెట్టండి, లేదంటే వచ్చి మీరు ఎక్కడున్నారు కానీ అదుపులో తీసుకుంటామని వీళ్ళు చెప్తున్నారు. తీసుకునేటువంటి అవకాశం ఉంది కూడా. అంటే ఆయన ఎక్కడున్నా కానీ ఆ ఏరియాతో లింక్ అయ్యి వీళ్ళు కస్టడీలోకి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి ట్రాన్సిట్ ఒప్పందాలు దాదాపు ప్రపంచంలో చాలా దేశాలతో భారతదేశానికి ఉన్నాయి కాబట్టి అక్కడ అరెస్ట్ చేసి ఇక్కడికి పంప్ చేసేస్తారు, వచ్చేస్తాడు ఆయన. పెద్ద విశేషం ఏం కాదు ఇది. ఆయన ఎక్కడుంటే అక్కడి నుంచి ఇక్కడికి డెలివరీ తీసుకోవటం అనేది కొంచెం ప్రయత్నం చేస్తే అయిపోయే పనే కాబట్టి ఆయన్ని హైదరాబాద్ తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టి అడగచ్చు. చాలా సందర్భాల్లో చాలామంది మీడియా ముందుకు వచ్చి కొన్ని చెప్తారు. అంటే కొన్ని ఆరోపణలకు ఆధారాలు చూపించలేని ఆరోపణలు కూడా కొన్ని ఉంటాయి. కానీ దానికి లీడ్ ఏమిటి అనేది, అంటే నువ్వు ఎక్కడ ఆ మాట చెప్పడానికి నీకున్నటువంటి నిన్ను అటువైపు పురికొల్పినటువంటి అంశాలు ఏంటి అనేదైనా కనీసం చెప్పాలి పోలీసులకి. చెప్పకుండా నాకు తెలుసు, నేను ఎక్కడో ఎవరో చెప్పారంటే కుదరదు. నీ బ్రెయిన్లో నీకు అది ఫ్లాష్ అవడానికి రీజన్స్ ఏమిటి అనేదైనా కనీసం ఎస్టాబ్లిష్ చేయాలి. సాక్ష్యాలే చూపించాలని కాదు, సాక్ష్యాలు చూపించగలిగితే మంచిదే. వాళ్ళు నిజానికి అడిగింది అదే, పోలీసులు ఎప్పుడూ ఇదే అడుగుతారు. అంటే ఇలాంటి సందర్భం ఒకసారి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను కూడా ఎదుర్కొన్నాను. అంటే గ్రీన్ టైగర్స్ పేరుతో మావోయిస్టులు సానుభూతి పరుల మీద నల్లమల ఏరియాలో దాడులు జరుగుతున్న సందర్భం అది. ఆ జరుగుతున్న సందర్భంలో గుంటూరులో ఏదో ఓ ప్రెస్ మీట్లో గ్రీన్ టైగర్స్ అంటే ఎవరో కాదు పోలీసులే అని నేను మాట్లాడేశాను. వచ్చేసిన తర్వాత అప్పుడు సజ్జనార్ గారు ఎస్పీ, గుంటూరు ఎస్పీ, ఆయన నోటీస్ ఇచ్చాడు విచారణకు హాజరు కమ్మని. వెళ్ళాను నేను. వెళితే ఆయన అడిగింది ఇదే, మీరు గ్రీన్ టైగర్స్ అంటే పోలీసులు అని చెప్పారు, దానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటో మాకు ఇవ్వండి అని చెప్పి అడిగాడు ఆయన. అంటే దాదాపు అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని కస్టడీలో తీసుకుంటామన్న మూడ్లోనే మాట్లాడాడు ఆయన. కానీ నా దగ్గర కూడా ఆధారాలు ఏమీ లేవు. ఇప్పుడు అన్వేష్ దగ్గర కూడా ఆధారాలు ఉండుంటాయని నేను అనుకోవడం లేదు. కానీ అప్పుడు నేను బయట వేసిన విషయం ఏంటంటే, నేను ఎందుకు భావించాల్సి వచ్చింది అనేది చెప్పాను. అక్కడ జరిగిన ఇన్సిడెంట్లు, పేపర్లకు వచ్చినటువంటి ప్రకటనలు, ఆ ప్రకటనల్లో ఏది అసలు ఏది బూటకము, అసలైన వాళ్ళు ఎలా రాస్తారు, బూటకం స్టేట్మెంట్లు అలా ఉంటాయి అనేది ఆంధ్రజ్యోతి పిడుగురాళ్ళ ఆఫీస్కి వచ్చినటువంటి ఉత్తరాల ఆధారంగా ఈ నిర్ణయానికి రావడం జరిగింది. మహాప్రభు అని చెప్పుకుని నేను ఏదో బయటపడ్డాను. ఇలాంటి
నేపథ్యమైనా కనీసం నీకు అభిప్రాయం కలగటానికి దారి తీసిన పరిస్థితులైనా నువ్వు ఎస్టాబ్లిష్ చేయకపోతే మాత్రం వాళ్ళు సీరియస్గా కేసు పెట్టి లోపలేసే అవకాశం అయితే కలదు. ఆయన్ని ఎక్కడున్నా తీసుకురావడం కూడా పెద్ద కష్టమేం కాదు. రెండోది, ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఎవరినైనా సరే ఎలాగైనా మాట్లాడేయచ్చు అని ఒక గ్రాంటెడ్గా తీసేసుకుని నడుస్తున్నటువంటి క్రిటిసిజంని ఎదుర్కోవటానికి అన్ని మెకానిజమ్స్తో పాటు అన్ని రంగాలలో ఉన్న ప్రముఖులు కూడా ప్రయత్నం చేస్తున్నారు, కోరుకుంటున్నారు కూడా. అంటే సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ అయిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఎవరినైనా టార్గెట్ చేసి తిట్టేసి పెట్టేస్తున్నారు. కానీ పెట్టిన తర్వాత దాని సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉంటాయనేది వాళ్ళకి అర్థం కావాలి అన్నది అర్థం చేయించడం కోసం ఈ కేసులు పెడుతున్నారు. అందులో భాగమే ఇప్పుడు చాలామంది మీద రకరకాలుగా ప్రభుత్వం మీద క్రిటిసిజం పెట్టిన వాళ్ళని మూస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు పాత వీడియోల మీద కూడా కొత్త కక్షలు తీర్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని ఒక్కసారి అన్వేష్ అనేటువంటి వ్యక్తికి వాళ్ళు ఒకసారి హైదరాబాదు అతిథిగా తీసుకొచ్చి ఆయన ఎక్కడో చోట కేసు సీరియస్గానే, అంటే తను ప్రాపర్గా కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఓకే, కనీసం ఎవిడెన్స్లైనా చూపించాలి. లేదు తనని ఆ మాట అనడానికి పురికొల్పినటువంటి అంశాలు ఏమిటి అనేది సోదాహరణంగా చెప్పాలి వాళ్ళకి. ఇదిగో ఈ పేపర్ ప్రకటన లేకపోతే ఈ టీవీ ఛానల్లో బలానాయని మాట్లాడిన మాటలు నాకు ఆధారం అనైనా చెప్పాలి. ఇవేవి ఎస్టాబ్లిష్ చేయకుండా ప్రాపర్ స్టేట్మెంట్ లేకుండా గనక ఇదే మాట మీద నిలబడితే ఆయన్ని కస్టడీలోకి తీసుకుని కేసులు పెట్టే ఛాన్స్ అయితే ఉంది.